హే గైస్ మనం ఈరోజైతే ఎగ్లెస్ బనానా కేక్ చేద్దాం. దాని ప్రాసెస్ చూద్దాం రండి. ఫస్ట్ అయితే మనం రా బనానాస్ తీసుకోవాలి. బాగా పండిన బనానాస్ తీసుకోవాలన్నమాట. అండ్ 2 బనానాస్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ అయితే మనం బ్రౌన్ షుగర్ ఆర్ జాగరీ తీసుకోవచ్చు, బెల్లం తీసుకోవచ్చు. నేనైతే బ్రౌన్ షుగర్ తీసుకున్నా. అరకప్పు తీసుకోవాలి జాగరీ కానీ బ్రౌన్ షుగర్ కానీ సేమ్ అదే కప్తో 1/4 కప్తో కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలి. ఆయిల్ ఆర్ బటర్ తీసుకోవచ్చు. నేనైతే ఆయిల్ తీసుకున్నాను, మీరు బటర్ తీసుకున్నా పర్వాలేదు. 1/4 కప్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ అయితే వేసుకోవాలి ఆ బ్యాటర్లో. అందుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకి బ్యాటర్ అనేది వస్తుంది. తర్వాత బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా గైస్. అండ్ మనం ఆ బ్యాటర్లోకి వన్ కప్ అయితే గోధుమ పిండి అయితే వేసుకోవాలి. అండ్ దాని అయితే బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. వన్ సైడ్ మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇలా అయితే వస్తుంది. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ అయితే బేకింగ్ సోడా వేసుకోవాలి. చూస్తున్నారుగా. అన్నీ బాగా కలుపుకోవాలి. ఇలా అయితే వస్తుంది మనకి కేక్ బ్యాటర్. ఈ క్వాంటిటీలోనే రావాలి. అండ్ నెక్స్ట్ అయితే మనం కేక్ చేసుకుని తీసుకుని దాంట్లో బటర్ అప్లై చేసుకోవాలి, లేదా ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు. నేను ఆయిల్ అప్లై చేసుకున్నా. మనకు వచ్చిన ఈ బ్యాటర్ మొత్తం కేక్ చేసుకునే దాంట్లో వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా గైస్, మొత్తం అయితే బ్యాటర్లోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ కానీ చాకో చిప్స్ కానీ ఏమైనా పైన వేసుకోవచ్చు. నేనైతే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నా. మీకు ఇష్టమైన చాకో చిప్స్, స్ప్రింకిల్స్ ఏమైనా వేసుకోవచ్చు. ఇంకోండి గైస్, నేనైతే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నా, మీరు ఏమైనా వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం కేక్ బాయిల్ చేయడానికి బౌల్ అయితే పెట్టుకుని ఫ్రీ హీట్ చేయాలి 10 మినిట్స్. దాన్ని ఫ్రీ హీట్ చేసిన తర్వాత స్టాండ్ పెట్టుకుని ఫ్రీ హీట్ చేయాలి. స్టాండ్ అయినా పెట్టుకోవచ్చు, లేదా స్టాండ్ అయినా తీసుకోవచ్చు. అందులో మనం కేక్ బ్యాటర్ అనేది పెట్టుకోవాలి. అండ్ దాన్ని మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉంచుకోవాలి. బేక్ అయిపోయింది గైస్ కేక్. చూసారు కదా, మన కేక్ అయితే ఇలా అయితే వస్తుంది. టూత్పిక్ పెట్టుకుని చెక్ చేసుకోవాలి అది బాయిల్ అయిందా లేదా అనేది. అండ్ క్లీన్గా అయితే రావాలి, అప్పుడు అది బాయిల్ అయినట్టు లెక్క. మన ఎగ్లెస్ బనానా కేక్ రెడీ అయిపోయింది గైస్. అండ్ నెక్స్ట్ దాన్ని మనం ప్లేట్లో తీసేసుకుని ఎంజాయ్ చేసేయాలన్నమాట. చూసారు కదా ఎంత క్వాంటిటీగా వచ్చిందో. ఎంత స్మూత్గా వచ్చిందో చూసారు కదా. నేను కట్ చేసుకుని మనం ఎంజాయ్ చేయాలి గైస్. బనానా కేక్ అయితే రెడీ అయిపోయింది. ఎంత స్మూత్గా వచ్చిందో చూసారు కదా క్వాంటిటీ. బాయ్ గైస్.